నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు బహిరంగంగా ఇప్పి చూపించిన గొప్ప నేత అంటూ ఆయనకు ఒక బిరుదు కూడా ఉన్నది. సో అప్పట్లో ఎంత వైరల్ అయిందో గోరంట్ల మాధవ్ ఏంటో చాలామందిలేండి, గోరంట్ల మాధవ్ అని కాదు కానీ ఆ టైంలో అసలు తనాపరా భేదం ఉండేది కాదు, మంచిగా చెడ్డ అని ఆలోచన ఉండేది కాదు. మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఓ మంత్రి స్టేజ్లో ఉన్నామా, లేకపోతే ఒక ఎంపీగా ఉన్నామా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం, లేకపోతే ఇంకో రకంగా ఉన్నామని ఆలోచన ఏమీ లేదు. దొరికినట్టుగా ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి మాట్లాడుతున్నది. అవన్నీ కూడా ఇప్పుడు శాపాలుగా మారేవాడిని. చిన్న స్థానం నుంచి వచ్చాడు ఆయన, పోలీస్ ఆఫీసరు. చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఆయనకు వచ్చింది, పార్లమెంటేరియన్ అయ్యాడు. రైట్, గోరంట్ల మాధవ్కు ఇప్పుడు ఉచ్చు బిగుస్తుందా? ఎందుకు కటకటాలు తప్పవా? గోరంట్ల మాధవ్ వంతు వచ్చేసిందని ఎందుకు వచ్చింది, ఏం జరుగుతున్నది? ఇప్పటికే జైలుకి వెళ్ళి వచ్చిన పలువురు వైసీపీ నేతలు అవినీతి ఆరోపణల కంటే నోరు పారేసుకుని జైలుకి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ. అడ్డగోలుగా బూతులు తిట్టిన వైసీపీ నేతలు జగన్ హయాంలో దారుణంగా రెచ్చిపోయారు. అధికారం పోయినా అదే ధోరణిలో ఉన్నారు. ఇది ఇప్పుడు ఏదైనా మనం ఒక సక్సెస్లో ఉన్నాం అనుకోండి, ఆ పరిస్థితి వేరు. ఆ సక్సెస్ ఉన్నంత వరకు కూడా హా హూ హా అంటాం. ఎవడైనా క్రికెట్ ఉంటుంది, బ్యాట్స్మెన్ ఉంటాడు, వెళ్తాడు, ఒక సెంచరీ కొట్టాడు అనుకోండి, ఒక ఊపు వస్తుంది. రెండోసారి 2 సెంచరీలు కొట్టాడనుకో ఊపు వస్తుంది. ఓ 3-4 సార్లు డక్అవుట్ అయ్యాడు అనుకోండి, ఆ మైండ్ సెట్ మారాలి. అయ్యో ఇదేంట్రా ఇలా అయిపోయింది కదా, ఆ గతం పోతున్నది కదా, ఇప్పుడు అది లేదు కదా, ఆ పవర్ మన దగ్గర మిస్ అయిందా, ఎందుకు మిస్ అయింది, కాన్సన్ట్రేషన్ ఏమన్నా మిస్ అయిందా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ తప్పులన్నీ కూడా. ఆ తప్పులు తెలుసుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు కూడా తప్పులు తెలుసుకోవట్లేదు, ఇంకా మేకపోతు గాంభీర్యంతో ముందుకు సాగుతున్నారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అందుకనే ఇంక జైలు తప్పదు. ఇది వస్తున్న టాకు. ఈ ఏడాది ఏప్రిల్లో లోకేష్ను దారుణంగా దూషించిన గోరంట్ల మాధవ్ లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ అసలు వైసీపీలో వదిలింది ఎవరు? ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయి ఇష్టం వచ్చినట్లుగా బరితెగించి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీలోని. అవన్నీ వీడియోలు కనిపిస్తాయి కదా, ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడడం కాదు కదా ఇది. ఇక లోకేష్ ఆడోళ్లకు అక్క కాదు, మగోళ్లకు బావ కాదు అంటూ దారుణ భాష. అధికారం పోయినా నోటికి అదుపు లేకుండా పోయిందా? తాజాగా ఆ కామెంట్స్పై గోరంట్లకు 41A నోటీసులు. ఇదండి గోరంట్ల మాధవ్ అరెస్టుకు ఆయన మాట్లాడిన సుభాషితాలు. లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేసి ఏంటి అది, మళ్ళీ నాకు చెప్పడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటి ఆడవాళ్ళు ఏంటి, మగోళ్ళు ఏంటి, అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? అంటే మనం ఇప్పి చూపించినప్పుడే మనం ఎవడో ఏం పీకలేకపోయాడులే, మన మాట అంటే ఏమొస్తుంది అనే ధైర్యమేమో. ఏప్రిల్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏమవుతున్నాయి? డిసెంబర్లో చలికాలంలో ఎత్తేస్తారంటున్నారు. ఎత్తేస్తే పరిస్థితి ఏంటి? ఎవరన్నాని సరే, ఆయన నిజంగా ఏమీ అనకపోయి అక్రమంగా లేకపోతే కక్షపూరితంగా ఎవరి మీద కేసులు పెట్టకూడదు, ఎవరిని అరెస్టులు చేయకూడదు. కానీ మాట్లాడుతున్న వీడియోలు కనిపిస్తున్నాయే, ఆయన చూపిస్తున్న వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయే. మరి అవన్నీ కూడా మర్చిపోవాల్సిన అవసరం ఉందా? ఎందుకు మర్చిపోతారు? ఎందుకు మర్చిపోవాలి? ఎంపీ అని మర్చిపోవాలా, ఎమ్మెల్యే అని మర్చిపోవాలా, మంత్రి అని మర్చిపోవాలా? విధానపరంగా ఎన్నన్నా తిట్టుకోండి మీరు రాజకీయ నాయకులు, ఎవరు దాన్ని తప్పు పట్టరు. ఎవరైనా తప్పు చేశారనుకోండి, కూటమి జనసేన తప్పు చేసిందా నిలబెట్టు, నువ్వు రోడ్డు మీద. టీడీపీ తప్పు చేసిందా నిలబెట్టు, బీజేపీ తప్పు చేసిందా నిలబెట్టు. మీ వెనకాతలు జనం ఉంటారు. అవేమీ కాకుండా నేను వాళ్ళ అమ్మని అంటాను, వాళ్ళ చెల్లిని అంటాను, వాళ్ళ అక్కని అంటాను, వాళ్ళ భార్యని అంటాను, లేకపోతే వాళ్ళ పిల్లల్ని అంటానంటే లైవ్లో చెప్పు తీస్తారు. పర్సనల్ అటాక్లకి వెళ్తాను. రాజకీయ పరంగా ఎంతన్నా విభేదించుకోండి, కానీ ఈ రకంగా పర్సనల్ అటాక్లకి వెళ్తే పవన్ కళ్యాణ్ విశ్వరూపం ఒకసారి చూశారు, అలాగే ఉంటుంది. అంటే బరస్ట్ అయిపోతే అంతే ఎవరన్నా సరే. అది పవన్ కళ్యాణ్ గారిని ఇంకోటి ఉండండి. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఎంత గట్టిగా ఉండేది, ఎన్ని తట్టుకుండా ఆయన ఇక్కడికి వచ్చాడు. అలాంటి ఆయన వెక్కి ఏడ్చాడండి. గతాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎమోషనల్స్ ఉంటాయి, మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు ఒక మాట వేరే రకంగానో అనడం వేరు. నీ ఇంట్లో పిల్లల్ని కానీ, లేకపోతే నీ శ్రీమతిని కానీ, నీ తల్లిని కానీ, నేను కనిపించిందండి, నీ అర్ధాంగి నీతో భాగస్వామ్యంగా ఉన్న వాళ్ళని కానీ, నీ రక్తం పంచుకు పుట్టిన పిల్లల్ని కానీ నువ్వు బహిరంగంగా మాట్లాడతాను, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాను, చెలరేగిపోతాను అంటే నీ టైం బాగున్నంతసేపు నువ్వు చెలరేగుతావు. నీ టైం ఎప్పుడైతే బాగోదో రివర్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు అదే రివర్స్ అవుతున్నది అని ఈరోజు అవన్నీ తీస్తున్నారు. 41 నోటీసులు ఇచ్చారు అంటే ఆయనకి పోలీసు కాబట్టి ఆయనకి తెలుసు కదా ఏ రకంగా వెళ్ళాలని, అదే రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధం చేశారు అని.
ఇక గోరంట్ల మాధవ్పై తాడేపల్లి పిఎస్లో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు. పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీసులు తీసుకున్న గోరంట్ల మాధవ్. సర్కారు నెక్స్ట్ టార్గెట్ గోరంట్లేనా? గోరంట్ల మాధవ్కు ఉచ్చు బిగుస్తుందా? ఇది వస్తున్న టాకు. ఇక జగన్ హయాంలో చెలరేగిపోయిన గోరంట్ల మాధవ్ పవన్, చంద్రబాబు, లోకేష్లపై దారుణ కామెంట్లు. అనేక అవినీతి ఆరోపణలు సైతం ఆయన మీద ఉన్నాయి. తాజాగా ఫోక్సో కోర్టులో విచారణకు కూడా హాజరైన గోరంట్ల. గతంలో కియా అధికారులు బెదిరించారని మరొక ఆరోపణ. గోరంట్లదే అంటూ న్యూడ్ వీడియో కూడా బయటకు ఒకటి వచ్చింది. గోరంట్లు ఈ రకంగా నేను చెప్పాను కదా, స్టార్టింగ్లోనే సంబోధించాను కదా, చూపించాడని ఆ వీడియో. ఇవన్నీ మాట్లాడుకుంటే దరిద్రం కూడా చిరాకు. సరే అవి ఫేక్ అంటారో లేకపోతే డూప్ అంటారో ఇంకోటి అంటారు. కానీ ఇలాంటి చర్చలు ఒక మనిషి మీద రావడం, కోట్లాది మంది మనుషులు ఉన్నారండి, వేలలో రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడి పేరే ఎందుకు వస్తుంది? ఒక రాజకీయ నాయకుడి వీడియోయే ఎందుకు వస్తుంది? అంటే మనం చేసే పనులు ఎలా ఉంటాయి అంటే ఈ రకంగానే ఉంటాయి. అది ఈరోజు నేను ముందుగా చెప్పినట్లుగా జరిగినంత కాలం బాగానే ఉంటుంది. ఒక్కసారిగా మనది కానీ రోజు వచ్చిందనుకోండి, యాక్సిడెంట్ అవ్వాలని ఎవడన్నా కారులో వెళ్తాడా? యాక్సిడెంట్ అవ్వాలని ఎవడన్నా బస్సు ఎక్కుతాడా? యాక్సిడెంట్ అవ్వాలని ఫ్లైట్ ఎక్కుతాడా? యాక్సిడెంట్ అవ్వాలని ట్రైన్ ఎక్కుతాడా? యాక్సిడెంట్ అవ్వాలని చెప్పి నడుచుకుంటే వెళ్తాడా? ఏమీ కాదు. మన టైం బాగోకపోతే ఆటోమేటిక్గా అది రివర్స్ కొట్టేస్తుంది. ఆ రివర్సే ఇప్పుడు జరుగుతుంది అని. ఇక గోరంట్లదే అంటూ న్యూట్ వీడియో కూడా బయటకు వచ్చింది. తాజా నోటీసులతో గోరంట్ల మాధవ్ టార్గెట్ అయినట్లే, పాపాలన్నీ పండే రోజు వచ్చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ. పాపం పండిపోయిందని మీకు వరుస పెట్టి చూస్తుంటే అమెరికాలో లోకేష్ గారు మనం మాట్లాడిన మాటలు ఒక్కసారిగా అది మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఎందుకంటే సింపుల్గా ఆ రిపీట్ చేసిన అంశం ఏంటంటే, రెడ్ బుక్ తన పని తాను చేసుకెళ్ళిపోతున్నది, అది తెరిచియే ఉండును అని అంటున్నాడు. తెరిచి ఉన్నది కాబట్టి వల్లభనేని వంశీ మీద మళ్ళీ కేసు, ఆయనకి సెకండ్ రౌండ్ పడుతున్నదని చెప్పి టాకు. కొడాలి నాని అనుచరుడు, ఆయన మీద కేసు, వినోద్ మీద, అది కొడాలి నానికి చిక్కుకుంటున్నది అంటున్నారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్కి 41A నోటీసులు. అంటే ఇక్కడ కూడా తగులుతుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ ముహూర్తాలు ఫిక్స్ చేసినట్లుగా కూటమి తెలుస్తుంది. మరి ఆ ముహూర్తాల్లో ఎవరెవరు ఉంటారు, ఏమేమి ఉంటారు, వీళ్ళు ముగ్గురేనా, ఇంకా ఎవరన్నా యాడ్ ఆన్ అవుతున్నారా, మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇది ఏపీ పాలిటిక్స్లో జరుగుతున్న చర్చ.